చలివేంద్ర కార్యక్రమాన్ని ఫీడ్ ఇండియా ద్వారా ఇక్కడ రెగ్యులర్గా సమ్మర్ ఎండాకాలంలో చాలామంది నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ఇబ్బంది పడకుండా అందరూ కూడా దాహం అనేది ఫస్ట్, మనకి దాహం అనేది తీరితే మన ఆరోగ్యం ఫస్ట్ మంచిగా ఉంటుంది, మనం చేయాలనుకున్న పని కూడా మంచిగా చేసుకుంటుంది, మన ఆలోచన విధానం కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి బస్సు కోసం వెయిట్ చేసుకుంటూ ఎండలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఫీడ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ ఫరా మహమ్మద్ గారు ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పి భావించారు. అంతే హ్యూమన్ రైట్స్ నుంచి రాజు గారు, మన అన్నపూర్ణ గారు, ప్రియా గారు ఫీడ్ ఇండియా నుంచి వీరందరూ కూడా వచ్చేసారు. అండ్ ఎస్ఎం ఆర్టీసీ నుంచి ఎస్ఎం గారు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి జానకి రాముడు గారు ఈ కార్యక్రమంలో చదివిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు రామారావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా చలివేంద్రం నుంచి అందరికీ కూడా మంచినీళ్ళు సప్లై అయ్యే విధంగా వారు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు అందరికీ కూడా రోజు మంచినీళ్ళు, శుభ్రమైనటువంటి నీళ్ళు, చల్లటి నీళ్ళు అందరికీ సప్లై చేయాలని అందరూ కూడా తలంచారు. వారందరూ కూడా పీడీ తరఫున కూడా మేమందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, ఏదో ఉన్నా సరే నాకు తెలియచేయండి. ఇక్కడ ఈ ఇబ్బంది ఉంది, కొద్ది నీళ్ళు అయిపోయినాయి, కాబట్టి ఇబ్బంది ఏదో ఒక పర్సన్ ఇక్కడే ఉండి నీళ్ళు సప్లై అందరికీ చేస్తారు అని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆర్టీసీ అధికారులు టెంట్ అయ్యి చాలా ప్రోత్సహించింది. శ్రీవారు, ఆదివారు, ఎస్ఎం గారు, సిఏ గారు, రామయ్య గారు, శ్రీనివాస్ గారు, డిఎం గారు, వీళ్ళందరూ సహకారంగా ఎస్ఎం గారు, ప్రభుబాబు గారి సహకారంగా ఆర్టీసీ అధికారులు మొత్తం దగ్గర ఉండి అని అక్కడైతే టెంట్ చెప్పేసి నెల రోజుల ప్రోగ్రాం నెల వెళ్ళింది. కాబట్టి ఫీడ్ ఇండియా మహమ్మద్ గారు నిర్వహించినందుకు అందరికీ మా ఎస్ఎం గారికి, ఆర్టీసీ అధికారులకి, హ్యూమన్ రైట్స్ అనుకున్న గారికి, రాజు గారికి, ఎంఆర్ఏ గారికి, ఇండియా గారికి, ఆర్టీసీ అధికారులకి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈ చర్యలు ఏర్పాటు చేసిన అందరూ కూడా అందరూ వచ్చి ఈ చర్య వాటర్ తాగవచ్చుకున్నాము. ఎండాకాలం మొత్తం ఇస్తామని చెప్పారు, మేము 2 నెలలు తీస్తామని చెప్పారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.